అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ధాన్యం ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. చెట్టును గుద్దాడు, అది గుద్దాడు తప్పు కదా. అది మనిషి తీసుకెళ్ళి రోజు మనిషి బతికేవాడు 20 సంవత్సరాలు పెళ్ళవి 2 నెలలు అవుతుంది. బాధ కదా, అందరికీ బాధ కదా. 20 సంవత్సరాలు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినా ఏ రకంగా అయినా బాడీ మనిషిని కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళలేదు? గుర్తేసి చచ్చిపోయాడు కదా, వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళకండి అక్కడి నుంచి. మీకు దేని వల్ల కాదు, తెల్లని లక్షల వచ్చేస్తారు మంత్రులు. న్యాయం వరకు మాట్లాడుతున్నాం. ఆయన చంపేసి మనిషిని ఎందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ధాన్యం ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇక అక్కడ పరిస్థితికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. విశ్వనాథ్, గుడ్ మార్నింగ్ శిరీష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపాలవరం మండలం ఎదురులంకకి చెందిన ఒక యువకుడు 20 ఏళ్ల యువకుడు బండిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ధాన్యం లోడ్తో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓలేటి మణికంఠ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎదురులంక నుంచి గుర్తుంది బైక్ వెళ్తున్న సమయంలో ధాన్యం లోడుతో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదం సంభవించింది. అనంతరం పోలీసులకి సమాచారం ఉండడంతో సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే మరణించిన వ్యక్తి కుటుంబానికి సరైన న్యాయం చేయడం లేదని పోలీసులు దీంతో మృతదేహంతో బైఠాయించి పోలీస్ స్టేషన్ ముందే ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులు మరియు మణికంఠకి చెందిన గ్రామస్తులంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి వరకు ఈ ఆందోళన కొనసాగింది. ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు ఉన్నతాధికారులు అక్కడ చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేస్తాం, జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేపడతాం, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగాను అదే విధంగా ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన సంబంధించిన వానరుల నుంచి కూడా ఖచ్చితంగా నిబంధనల మేరకు సహాయం చేపడతామని చెప్పి ఉన్నతాధికారులు ఇచ్చిన హామీతో మణికంఠ కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. శిరీష, థ్యాంక్ యూ విశ్వనాథ్. I